నమస్తే, వెల్కమ్ టు ఐడిటీవీ. నేను మీ ఇందు. టాప్ న్యూస్ కి స్వాగతం. ఐడిటీవీ, మన ఉనికి మన వాణి. హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్. మెట్రో సేవల్లో మార్పులు చేసినట్లు, రాత్రి వేళల్లో సేవలు మరో అర్ధగంట పొడిగించినట్లుగా వచ్చిన వార్తలపై యాజమాన్యం క్లారిటీ ఇచ్చింది. అయితే సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తలను అధికారులు ఖండించారు. దీంతో రాత్రి వేళల్లో ఆలస్యంగా ప్రయాణించే వాళ్లకు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయనుకుని సంతోషించేలోపే సంస్థ ప్రకటన విడుదల చేయడంతో నిరాశకు లోనయ్యారు. హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్లు, ఎస్సీలతో మేయర్ విజయలక్ష్మి శనివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వాటర్ లాగింగ్ ప్రాంతాలు, నాలల దగ్గర ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ప్రజలకు వరద వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం చాలా వరకు ఏరియాల్లో వర్షం నిలిచిపోయింది. Okay, how heavy is it, Amma? So we are monitoring the situation, ma'am, and there is no overflow of Nala as is for now, ma'am. Yes, make sure, I'm only worried about these nalas. చెన్నై రైల్వే ఫ్యాక్టరీ అధునాతన రైలు కోచ్లను తయారు చేసింది. చాలా సౌకర్యవంతమైన బోగీలను రూపొందించింది. పడక గదులు, సమావేశ మందిరాలు ఇలా ఒకటేమిటి సకల సదుపాయాలు ఈ రైలు కోచ్లు లభించనున్నాయి. ఈ సౌకర్యాలను చూస్తే ఇది భారతీయ రైల్వేనా లేక 5 స్టార్ హోటల్ అనే సందేహం కలుగుతుంది. అమెరికాలోని 4వ అతిపెద్ద నగరమైన హ్యూస్టన్ గురువారం పెను తుఫానుతో వణికిపోయింది. ఈ తుఫాను కారణంగా 4 మృతి చెందగా 8 లక్షల గృహాలు మరియు వాణిజ్య సంస్థలు అంధకారంలో చిక్కుకున్నాయి. వేలాది భవనాల కిటికీలు ధ్వంసమయ్యాయి. వరద నీటితో పలు వీధులు జలమయమయ్యాయి. కార్లు, ఇతర వాహనాలు నీట మునిగాయి. ముందు జాగ్రత్త చర్యగా అన్ని పాఠశాలలను మూసివేశారు. 2 విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్లోని బర్ధమాన్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి ఓ భవనంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బీహార్లోని గోపాల్గంజ్ లోక్సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సత్యేంద్ర బైతా గాడిదపై ఎక్కి ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అతను గోపాల్గంజ్ షాంపూర్ గ్రామానికి చెందినవారు. తన లోక్సభ నామినేషన్ పత్రాలను దాఖలు చేసేందుకు గాడిదపై వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉండడం వల్ల ఇలా గాడిదపై ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నానని ఆయన తెలిపారు.